వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేడు ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండారో యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు, ఉత్తరాంధ్రకు, కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక్క విషయం చెప్తా ఏనండి, యూత్ని చేస్తా తొక్క చేస్తా. మాకు ఇవాళ కొత్త ఎమ్మెల్యేలు 84 మంది ఉంది. యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ దేశంలోనే తెలుగుదేశం. నువ్వు చేసుకుంటావా? నీకు అసలు ముందు క్యాండిడేట్ లేరు. ఇవాళ రేపు నుంచుంటాను నీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, ఎవరో లేరు. ఈ పార్టీ ఆరిపోయే దీపం ముందు అప్పుడప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి వెలుగు చూపిస్తారు, కానీ వాళ్ళు ఆరిపోయింది. ప్రజలందరూ చేత్కరించుకుని మేము చూస్తే మొన్న అధ్యక్షులు వారు ఒక విషయం చెప్పారు, మనకి 53% అంత వచ్చింది, ఇప్పుడు 63-64%కి వెళ్ళాం, అంత ప్రజల రీచ్లో వెళ్ళాం. అంటే ఆరిపోయే దీపం అయిపోతుంది. కాబట్టి ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా తిరుగుతుంది. ప్రజల ముందు ఇన్ని కాలనీలు నేను ఇదే అడుగుతున్నా, ఏమో మీ కార్పొరేటర్ ఎవరైనా అడుగుతున్నా, ఒక్కళ్ళ పేరు చెప్పలేకపోతుంది. నేను ఎంపీ అయ్యుండి 7 నియోజకవర్గాలు తిరగాల్సిన వాడిని నేను ఇట్లా వీధులు తిరుగుతుంటే, ఇక్కడ ఉండాల్సిన కార్పొరేటర్ 4.5 సంవత్సరాలు అయింది వీడు కనపడడం. ఏందండి వీళ్ళు తిరిగేది ప్రజల్లో? ఇంకా పూటకు మీరు కూడా అట్లాంటి క్వశ్చన్ అడుగుతాను, మీకుందా? ఒక్క కార్పొరేటర్ కాదు, ఒకడు ఎవడన్నా ఆ బూత్ కమిటీ కూడా ఎవడన్నా కనపడతాడా? వీళ్ళన్నీ దోచుకుంటాం అంతే. వాళ్ళు ఊరికనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. అప్పుడెప్పుడో వరద ఉన్నప్పుడు వచ్చాడు, ఆ వరద ఉన్నప్పుడు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు. వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి విజయవాడ ప్రజలకి. ఆ 1 కోటి రూపాయలు ఏమైనా బాబు అంటే ఇంతవరకు సమాధానం చెప్పడం. ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తానే ఉంటాడు. మేము వరద ఉన్నప్పుడు చూస్తే ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరం వరదల్లో తిరిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 12 రోజులు ఇక్కడే ఉండి వరదల్లో తిరిగి ప్రజల సేవా కార్యక్రమాలు చేసాం. అంతేలాగా నీకు మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లు కట్టుకుని ఇళ్లలో తొంగుని పబ్జీలు ఆడలా ఇంకోటి చేయాలి. మేము ప్రజల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉంటాం. సిగ్గుంటే రా, ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నాయకులు ఎవడన్నా సిగ్గుంటే 5 ఇళ్ళు తిరగండి. మేము జియో ట్యాగింగ్తో ప్రతి ఇంటికి తిరగబోతున్న నెల ఒక్కరోజు తిరగమనండి దమ్ముంటే. అసలు వాళ్ళు తిరిగే పరిస్థితుల్లో లేరు, మూలపడిపోయి వెంటిలేషన్ స్టేజ్లో ఉంది. ఆ వెంటిలేటర్ కూడా పోతుంది. ఎందుకంటే ఈ బ్లేడ్ బ్యాచ్లతో ఈ విధంగా చేస్తే ఆ ఉన్న ఒకే ఒక్క పులివెందుల ఎమ్మెల్యే సీటు కూడా వదులుకుంటాం ఖాయం.